హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రాధికా శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. యాక్చువల్లీ థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేనెక్కడున్నాను అని చెప్పేసి. అదే అండి హైదరాబాద్‌లో లులు మార్ట్‌లో ఉన్నా. నేను ఇది 3 మంత్స్ బ్యాకే వచ్చాను. బట్ పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది. లులు మార్ట్ ఓపెన్ అయినప్పుడు ఇన్‌స్టా పేజ్‌లో బాగా ప్రమోషన్స్ వచ్చాయి గదా! ఆ వీడియోస్ చూసినప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి ఎక్సైట్‌మెంట్‌తో అయితే లులు మార్ట్‌కొచ్చిన. ఓకే. పర్లేదు అన్నీ ఉన్నాయి. అసలు దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఫ్రూట్స్ గానీ వేరే డ్రై ఫ్రూట్స్, పికిల్స్ అట్లా బేకింగ్ ఐటెమ్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఒక్క ఐటెము ఒక 5, 6 టైప్స్‌లో ఉన్నాయి. అదొక్కటి నాకు కొంచెం నచ్చింది. ఎంతైనా వెజిటబుల్స్ ఎంత పెద్ద మాల్ అయినా గూడా అవి ఖరాబ్ కాకుండా, పాడవకుండా ఉండవు గదా! లోకల్‌లో ఉన్నంత క్వాలిటీ అయితే లేవు. ఇంకా నాన్ వెజ్ ఐటెమ్స్ అసలు ఎన్ని రకాలున్నావండి. కానీ మన హెల్త్ నాకు అన్ని మాల్స్‌లో కంటే ఇక్కడ అంటే వెరైటీగా అనిపిచ్చింది. నచ్చడం మీన్స్ అదేదో బాగా ఇష్టమని గాదు. నచ్చిందేంటి అంటే ఆల్రెడీ మనకు చికెను, మటన్ కొన్ని మాల్స్‌లో దొరుకుతాయి గదా! అలా కాకుండా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ అంటే చికెన్‌లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవన్నీ, మటన్‌లో ఎన్ని వెరైటీస్ ఉంటాయని, ఫిష్‌లో గూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి. మ్యాగ్నేట్ చేసి ఉన్నాయి, చేయకుండా ఉన్నాయి. ఈ ఫుడ్ మాత్రం కొంచెం చూసి తీసుకోండి. ఎందుకంటే ఒకరోజు, 2 రోజులు బయట పెడితే ఫ్రిడ్జ్‌లో పెట్టినా ఒక టేస్ట్ మారుతుంది. అలాంటిది అసలు ఎంత ఐస్ బెట్టి, ఆ ఫిష్‌లని అట్లా పెట్టి ఉంచడం అదొక్కటి నాకు నచ్చలేదు. అంటే బావుంది. కాకపోతే అంత తినడం మన హెల్త్‌కి మంచిది కాదు గదా! అదొక్కటే కొంచెం డిసప్పాయింట్. కానీ ఇంత స్టాక్ మరి స్టాల్సా? లేదంటే ఒక్క కంపెనీ ఏమన్నానో షాప్ నాకది అర్థం కాలేదు మాల్‌లో. కానీ చాలా రకాలైతే ఉన్నాయి. పిల్లలు గేమింగ్ సెంటర్, హోటల్స్, థియేటర్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా బాగుందేంటంటే డ్రై ఫిష్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. డ్రై ఫిష్ లవర్స్‌కి మాత్రం అదే ఎండు చేపలు ఇష్టమున్న వాళ్ళకి మాత్రం చాలా నీట్‌గా అండ్ క్వాలిటీగా అయితే ఉన్నాయి. ఈ ఒక్కటి మాత్రం 100% అండి. ఎందుకంటే మనకు బయట దొరికేవి ఇంత నీట్‌గా అయితే రావు. ప్రైస్ నాకు అంత క్వాలిటీ ఇచ్చినప్పుడు పెట్టొచ్చు అనిపిచ్చింది. దాంట్లో డ్రై ఫిష్‌లో గూడా చాలా టైప్స్ ఉన్నాయి. అంటే ఉప్పు చేప చాలా చాలా రకాలున్నాయి. మనం మూవీస్ అట్లా చూసిన వాటిలల్లో గూడా చెరువు దగ్గర గూడా అన్ని రకాలు ఉంటాయో ఉండవో నాకు తెలీదు. అదే ఎండు చేపల చెరువు దగ్గర. ఇక్కడ మాత్రం చాలా రకాలున్నాయి. ఈ ఐస్ ఫిష్ ఒక్కటి అదొక్కటి బాలేదు. అంటే బావుంది. స్మెల్ అయితే అసలు అబ్బా! భరించలేము. ఇంకా అంత ఘోరంగొస్తుందక్కడ. ఆ ఫిష్, ఆ చికెను అంతా మీట్ అంతా నాన్ వెజ్ దగ్గరనైతే నీట్‌నెస్ ఉంది. కాకపోతే స్మెల్ మాత్రం భయంకరంగుంది. స్వీట్స్, హాట్స్ మాత్రం సూపరున్నాయి. స్నాక్స్ ఐటెమ్స్ అయితే నేనేం తీసుకున్నా అంటే లాస్ట్ వరకు చూడమని చెప్పాను గదా! స్వీట్స్. స్వీట్స్ అయితే చాలా రకాలున్నాయి. టేస్ట్ చేసి తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. నచ్చితే